హాయ్ హలో వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి. పోస్ట్ చూసారు కదా, కుక్కిడిగాయలతో పిల్లలకి స్నానం, అలాగనే హెయిర్ గ్రోత్ టిప్ ఎలా అనేది అనుకుంటున్నారా? అయితే వీడియో చూసేయండి. సో కుక్కిడిగాయలు తీసుకున్నానండి నేను. తర్వాత హీట్ చేసిన ఆయిల్, వీటితో మనం తలంటు పెట్టి పిల్లలకి ఎలా స్నానం చేయించాలి, మనం ఎలా అనేది మీకు ఆల్రెడీ తెలుసండి. కానీ చాలామంది ఇప్పుడు కాలంలో జాబ్ పరంగా లేదంటే ఇంట్లో వర్క్ పరంగా కుక్కిడిగాయలతో మనం దంచి అవి నానబెట్టుకొని స్నానం చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూడండి, నేను కుక్కిడిగాయలు తీసుకొని మెత్తగా దంచుకొని 2.5 వాటర్ కానీ 3 గ్లాస్ వాటర్ కానీ తీసుకొని బాగా మరగ్గాంచాలండి వాటర్ని. సో అలా మరగ్గాంచిన తర్వాత దంచిన మనం కుక్కిడిగాయలను దాంట్లోకి వేసేసుకొని నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అన్నా స్నానం చేయొచ్చు, లేదంటే కానీ మీరు హెడ్ బాత్ చేస్తామన్న ఒక గంట ముందు కానీ అలా చేసుకోవచ్చు అండి. తర్వాత నేనైతే ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్ పారాషూట్ అండి నేను వాడేది. సో కోకోనట్ ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఇది కూడా బాగా హీట్ చేసి గోరువెచ్చగా ఉండంగానే హెడ్కి బాగా మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత నేను పిల్లలకైతే తల స్నానం చేయించానండి కుక్కిడిగాయలతో. సో మనకి చాలామందికి తెలుసు కుక్కిడిగాయల వల్ల మన ఏం ప్రయోజనాలు ఉంటాయి ఏంటి అనేది. కానీ మనము ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మనకి టైం సరిపోక ఇంట్లో హౌస్ వర్క్ చేసుకుంటా లేదా జాబులకి వెళ్తా ఇలా మనము కుక్కిడిగాయలతో స్నానం చేసుకోలేకపోతున్నాము. షాంపూలు అయితే తొందరగా అయిపోతుంది కదా అనుకుంటాము, కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్కి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, వెంటనే వైట్ హెయిర్స్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా. సో మనము కనీసం మంత్లీ 2-3 టైమ్స్ అన్నా కుక్కిడిగాయలతో స్నానం చేస్తే కొద్దిగా మనకు ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, తర్వాత వచ్చేసి డాండ్రఫ్ ఉండదు. డాండ్రఫ్ ఉండే వాళ్ళకైతే తగ్గిపోతుంది. సో మనం ఎలాగైనా సరే మంత్లీ 2-3 టైమ్స్ అయినా ఇలా మీరు టైం చూసుకొని కనీసం వీక్లో కానీ 10 డేస్లో కానీ ఖాళీగా ఉంటారు కదా, ఆ టైంలలో ఫ్రీగా ఉన్న టైంలలో మీరైతే ఈ కుక్కిడిగాయలతో స్నానం చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే మనం బాగుంటేనే కదా మన పిల్లలు మనము అందరం ఆరోగ్యంగా ఉంటేనే కదా. ఆరోగ్యంగా లేనప్పుడు మనము హాస్పిటల్కి పెట్టడము, డాండ్రఫ్ గురించి హెయిర్ గ్రోత్ గురించి కూడా మనము లాక్మీ ఇలాంటి సెంటర్స్కి వెళ్ళడము ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో ఎన్ని వాడినా అవన్నీ కొద్ది రోజులు మాత్రమేనండి. దాని తర్వాత మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్కి చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా ట్యాప్ చేయాలి నెత్తిపైన అంతా, ఇలా టపా టపా అని కొడితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి మాడిపైన బాగా ఆయిల్ అప్లై చేయాలండి, అదే పునిక అంటారు కదా అక్కడ. తర్వాత మనం హెయిర్ అనేది అలా రౌండ్ చేసి ఇలా లాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. సో వాటికన్నిటికి పెట్టే బదులు మనం కొద్దిగా టైం కేటాయించుకొని మనము కుక్కిడిగాయలతో స్నానం చేయడం వల్ల కొద్దిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బాడీలో హీట్ తగ్గుతుంది. ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకొని కుక్కిడిగాయలతో స్నానం చేయడం వల్ల ఎంతైనా కానీ అప్పుడు కాలంలో చాలా గ్రేట్ అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అప్పుడు కాలంలో వర్క్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వాళ్ళ ఇలా హెయిర్ని ఇలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇలా ఈ బిజీ లైఫ్లలో మనకి ఇలా అయిపోతుంది. సో చాలా వరకు మీరు కుక్కిడిగాయలతో స్నానం చేయడానికి ట్రై చేయండి. కనీసం మంత్లీ 2-3 టైమ్స్ అన్నా ట్రై చేయండి చాలు. మనము షాంపూలకు దీనిలకు పెట్టి మనం మనీ పోగొట్టుకునే బదులు ఈ విధంగా ట్రై చేసుకోండి. ఇలా ఉంటే మెంటల్గా మనము ట్రస్ట్ ఫీలింగ్తో ఉండి జాబ్ టెన్షన్స్, వర్క్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి నేను కుక్కిడిగాయలు నానబెట్టి 1 గంట అయిందండి. పిల్లలకు కూడా హెడ్ బాత్ చేసేసి 1 అవర్ అయింది. సో నేను ఇప్పుడు దాంట్లోకి నేను కుక్కిడిగాయలు తీసుకొని చాలా రోజులైంది. నురుగు వస్తుందో లేదో అని ఒక షాంపూ యాడ్ చేశానండి. ఇలా ఒక షాంపూ యాడ్ చేయడం వల్ల షాంపూలో ఉన్న కెమికల్స్ అనేది మనకి అంటే దాంట్లో ఉన్న కెమికల్ అనేది అవాయిడ్ అవుతుందండి. సో నేనైతే చూడండి హెడ్ బాత్ చేశాను, పిల్లలకి సాంబ్రాణి పొగ కూడా పెట్టాను అన్నమాట. నా సాంబ్రాణి పొగ పెట్టడం వల్ల మనకి నాకు తెలిసినంత వరకు అయితే కానీ ఎంటికలు తొందరగా ఆరుతాయి. కోల్డ్ అంటే పరిచయం అలా
పట్టదనమాట. ఎందుకంటే మనం తలస్నానం చేసినప్పుడు వెంటనే జలుబు చేస్తుంది అనేసి అంటారు కదా, అలా ఉండదు. తర్వాత ఎంటికలు తొందరగా ఆరుతాయన్నమాట. ఇంకొకటి బ్యాక్టీరియాస్ అనేటివి ఏమన్నా ఉంటే చనిపోతాయని నాకు ఈ 3 ప్రయోజనాలే తెలుసు సాంబ్రాణి వల్ల. ఇంకా నాకు మిగతా అవైతే తెలియదండి. సో ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా మంచిది అని అంటారు. సో నేనైతే పిల్లలకైతే ఈరోజు ఇలా చేశానండి. సో మీరు కూడా మీ పిల్లలకి మీరు కనీసం కొన్ని రోజులైనా కొద్దిగా టైం కేటాయించండి. ఓకేనా, మంత్లీ 2-3 టైమ్స్ అయినా కేటాయించండి టైము. ఇది ఫుల్ వీడియో అండి, నేను షార్ట్ వీడియో పెట్టాను అనమాట. అందుకే ఫుల్ వీడియోలో మీకు వివరంగా చెప్తున్నాను. హీట్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, కుంకుడుకాయల వల్ల ప్రయోజనాలు ఏంటి అని తెలిసిన వాళ్ళకి అవును మనం చేస్తే బాగుంటుంది కదా ఇలా చేసుకుంటే అనేది కొద్దిగా వాళ్ళకు అంటే ఆసక్తి కలుగుతుంది. అలాగనే తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడున్న కాలంలో కుక్కుడుకాయలు అంటే చాలామంది పిల్లలకైతే తెలియదండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో, ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనమైతే అది చెప్పడానికి కూడా టైం లేదు. సో చూడండి, పాపకు స్నానం చేయించిన తర్వాత వెంటనే నేను సాంబ్రాన్ని పట్టిన తర్వాత ఎంటికలు చూడండి ఎలా ఆరాయో. ఇంకా మనకి ఇలా ఉంటుందండి హెడ్ బాత్ చేసిన తర్వాత. సో అందుకనే కొద్దిగా టైం తీసుకొని కుక్కుడుకాయలతో స్నానం చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనము షాంపూలకి, కోకోనట్ ఆయిల్స్కి హెయిర్ ఫాల్ అవుతుందని హాస్పిటల్లో చుట్టూ తిప్పడం, డాండ్రఫ్ ఉందని ఇవన్నీ చేయడం కంటే మనం కొద్దిగా టైం కేటాయించుకొని కుక్కుడుకాయలతో కానీ ఇంట్లో ఉండే అప్పుడు కాలంలో ఉండే నార్మల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఇవన్నీ అయితే తగ్గించుకోవచ్చండి. ఓకే అండి, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.